అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నన్ను ఆదరించి అభిమానించే వ్యూవర్స్ అందరికీ కొన్ని విషయాలైతే ఈరోజు వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నానండి. తప్పకుండా మీరు కాని వీడియో చూస్తే ప్లీజ్ తప్పకుండా మీ వాల్యుబుల్ సజెషన్ని కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా తెలియచేయండి. వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అన్నది చెయ్యండి. అలాగే ఈరోజు కొన్ని విషయాల్ని నేను ఈ వీడియో రూపంలో షేర్ చేయాలనుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఛానల్ పెట్టిందే అమ్మవారి పూజలందరూ కూడా చాలా సింపుల్గా ఎటువంటి హడావిడి లేకుండా చేసుకోవాలని నా భావన అండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా పరమేశ్వరీదేవి అమ్మవారి పూజ చేయాలన్నదే నా ఉద్దేశం. మెయిన్ ఉద్దేశం అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి శుక్రవారం ప్రతి నిత్యం కూడా అమ్మవారి మణిద్వీప వర్ణన అలాగే అమ్మవారి పూజలు చేయాలన్నదే నా ముఖ్య ఉద్దేశం అండి. ఈ ఛానల్ నేను పెట్టిందే అమ్మవారి పూజల గురించి ఈ ఛానల్ని పెట్టాను నేను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి భయాలు ఆందోళనలు లేకుండా ఎటువంటి అనుమానాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా పూజ చేసుకోవాలన్నదే నా ముఖ్య ఉద్దేశం అండి. ఎందుకంటే మనం కొన్ని ఛానల్స్ పెట్టి కొన్ని మనం చెప్పేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కరికి నచ్చొచ్చు, ఇంకొకరికి నచ్చకపోవచ్చు. కానీ నేను అవన్నీ కూడా పట్టించుకోనండి. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అదే నా వీడియో రూపంలో ఖచ్చితంగా వస్తుంది. మీకు ఒక డౌట్ ఉంటుంది, డైలీ అక్క మీరు ఎందుకు రెగ్యులర్ వీడియోస్ అన్నాయి పెట్టరు అని. నాకు నా మట్టుకు నేను కొన్ని నియమాలన్నాయి పెట్టుకున్నానండి. ఖచ్చితంగా అవన్నీ ఫాలో అవ్వాలంటే నాకు కొంచెం టైం కావాలి. అలాగే నేను చేసే నిత్య పూజలో నాకు ఎటువంటి అంటే ఒకవేళ నేను వీడియో తీస్తున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా నా పూజకన్నది ఖచ్చితంగా అది కొంచెం లేట్ అన్నది అవుతూ ఉంటుంది. కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నానండి, కొంచెం నేను పూజ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను కాబట్టి ఆ టైంలో నా బాధ్యతలు కూడా కొన్ని నేను నెరవేర్చాలి కాబట్టి సమయానికి అనుగుణంగా నేను వీడియో అన్నది తీస్తానండి. నాకు కొంచెం టైం ఎక్కువ దొరికిందంటే ఖచ్చితంగా నేను వీడియో అన్నది తీస్తాను. పూజ హడావిడిగా చేయడం అన్నది నాకు అస్సలు ఇష్టం ఉండదండి. నేను చాలా ప్రశాంతంగా డేలో నేను చాలా ఇష్టంగా చేసేది ఒక్క పూజ మాత్రమే. అది తప్పించి మిగతాయన్నీ కూడా అంటే ఇష్టంగా మనస్ఫూర్తిగా చేయాలనుకుంటుంది మాత్రం నేను పూజ ఒక్కటే పెట్టుకుంటాను. అది కొంచెం టైము సెట్ చేసుకోవడానికి, అంటే మనుషులు ఎప్పుడు ఎల్లవేళలా ఒకేలా ఉండరు కదండి. వాళ్ళ బాడీలో కూడా కొన్ని చేంజెస్ అన్నాయి వస్తూ ఉంటాయి. అలా చేంజెస్ వచ్చినా కూడా నా నిత్య పూజకి ఎటువంటి ఆటంకం లేకుండా నేను చూసుకోవాలన్నదే నా ముఖ్య ఉద్దేశం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే మీరు కూడా అనొచ్చు, డైలీ రెగ్యులర్ వీడియోస్ పెడితే మంచిది కదా అక్క అని. నిజమేనండి, ఖచ్చితంగా నేను డైలీ వీడియోస్ పెట్టడానికే చూస్తాను. అట్లీస్ట్ వారానికి ఒక 3-4 వీడియోలన్నా చేయడానికి తప్పకుండా చేస్తానండి. అమ్మవారి పూజలు ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్యం అమ్మవారి పూజలు చేయాలన్నది నా ముఖ్య ఉద్దేశం. లాస్ట్ వీడియో నేను వారాహి అమ్మవారి నవరాత్రులు వీడియో పెట్టినప్పుడు ఒక కామెంట్ వచ్చిందండి మనకి. నేను ఎటువంటి నెగిటివిటీ కూడా నా ఛానల్లో నేను ఇవ్వదలుచుకోలేదండి. నా ఛానల్ అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది, పాజిటివ్ థింకింగే ఉంటుంది నా ఛానల్లో ప్రతి ఒక్కటి కూడా. అందుకే నేను ఏది కూడా నెగిటివిటీగా నేను మాట్లాడను. మనం చేసే ఏ పూజ అయినా కూడా మనం తెలుసుకుని చేయడం వల్ల మనకి ఆ పూజ అన్నది 1000 రెట్లు శక్తి అన్నది ఉంటుందండి. మనం 1000 వాట్స్ బల్బుని మనం పట్టుకోవాలంటే కంపల్సరీ ఖచ్చితంగా కొన్ని మనం పాటిస్తాము. అలా కాకుండా నేను డైరెక్టే ఫ్లైట్ బోర్డ్లో పెట్టేస్తాను అంటే అది చాలా కష్టం కదండి, ప్రాణాలకే డేంజర్. అది నేను చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళకి. ఖచ్చితంగా ఎక్కడైతే మనకి దైవశక్తి ఉందో అక్కడ కూడా నెగిటివ్ ఎనర్జీ కంపల్సరీ ఉంటుందండి. ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి ఈరోజు ఒక్క విషయం కూడా షేర్ చేయాలనుకుంటున్నానండి. నాకు కొంచెం మార్నింగ్ నుంచి పూజ కొంచెం నాది లేట్ అయిందండి. ఈ పూజ వీడియో నేను చేస్తున్నప్పుడు
యాక్చువల్లీ పూజ లేట్ అయిపోయింది. ఇంకా ఏమో ఒక రకంగా మనసులో ఒక ఆందోళన కిందుంది. నేను ప్రతినిత్యం కూడా పువ్వులు తీసుకునే అక్క వచ్చి నాకు ఫ్లవర్స్ ఇచ్చారండి. ఫ్లవర్స్ ఇచ్చినప్పుడు ఆ రోజు నేను యాక్చువల్లీ ఇంట్లో గులాబీలున్నాయని నేనేం తీసుకోలేదు. ఒక మల్లెపూలే తీసుకున్నాను. అక్క వెంటనే తీసి మందారాలిచ్చారండి. ఎక్కడియి అక్క అని నేను అడిగానని ఆ అక్కని, పూలమ్మి అక్కని అడిగితే యాక్చువల్లీ ఆ మందారాలు ఆ అక్కకి వేరొక వాళ్ళ ఎదురింటి వాళ్ళు ఇచ్చారంటండి. ఆవిడి నాకు తీసుకొచ్చిచ్చింది. పూజ చేసుకోవాలంటే ఆవిడే చేసుకోవచ్చు కదా! ఎందుకో నాకది చాలా బ్లెస్సెడ్‌గా అనిపించింది. మీరు అనొచ్చు, మనం ఎవరి దగ్గరైనా పువ్వులు తీసుకుంటే ఆ పూజంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది అని. నా మనసులో కొన్ని రోజుల నుంచి ఎప్పటినుంచో ఈ పువ్వులు పెడుతున్నాను. కొంచెం చేంజ్ చేస్తే బావుంటది అని అనుకుంటా ఉన్నాను. మందార ఫ్లవర్స్ కూడా వేసానండి. అవి సరిగ్గా రావట్లేదసలనని. కానీ నాకెందుకో చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. ఎక్కడెక్కడ నిజంగా మొత్తం చక్కగా అసలు మందార పువ్వులతోటి అలంకరిస్తే ఎంతో మనసుకి ఏదో ఒక ఈ మధ్యలో నేను వీడియోస్ ఏం పెట్టలేదసలనని. కానీ చాలా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. అప్పుడు నా మనసుకి అర్థమయింది. ఈరోజు నేను ఇట్లా అలంకరించాలని అమ్మా నీ ఉద్దేశమేమో. ఆ పువ్వుల ద్వారా ఎక్కడెక్కడి నుంచో పువ్వులు నా దగ్గరికి రావడం అన్నది నాకు చాలా ఆ పువ్వులు పెట్టిన తర్వాత నా మనసుకు కలిగిన ఆనందం, సంతోషం నేను మాటల్లో చెప్పలేనండి. ఇంత అంటే ఇంత ఆనందం, సంతోషం ఆ పువ్వుల ద్వారా అమ్మవారి అనుగ్రహం నాకిలా దక్కింది అన్న ఆలోచన నాకింకా అనిపించిందండి. ఇవ్వాలి అనుకుంటే చాలామంది ఉంటారు. ఆ పువ్వులు ఇక్కడికే రావాలని లేదు కదా! కానీ మనం ఏదైతే పాజిటివ్‌గా ఆలోచిస్తామో కంపల్సరీ మనం ఏదైతే అనుకుంటామో ఖచ్చితంగా అమ్మవారు ఆ రోజు ఆ రూపంలో కంపల్సరీ మనకిస్తారండి. నాకైతే నా మనసుకి అమ్మవారిని చూస్తున్నంత సేపు ఏదో తెలియని ఒక ఆనందం. నేను వ్యూస్ గురించయితే వీడియోస్ చేయనండి. వ్యూస్ గురించి వీడియోస్ చేస్తే రెగ్యులర్ వీడియో అన్నది పెడతాను ఖచ్చితంగానని. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి సందేహాలు లేకుండా అమ్మవారి పూజ చేసుకోవాలన్నదే నా ముఖ్య ఉద్దేశం అండి. ఖచ్చితంగా అట్‌లీస్ట్ 2 డేస్‌కి వన్స్ అన్న వీడియో అన్నది పెడతాను. రెగ్యులర్ షార్ట్స్ అయితే కంపల్సరీ పెడతానండి ఇక్కడి నుంచి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి సందేహాలు లేకుండా అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలన్నదే నా ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి. ఓం శ్రీమాత్రే నమో నమః.